సభాధ్యక్షులు శిష్యుడు ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారికి, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ కూడా ఆదర్శప్రాయులు, ఈ ప్రాంతంలో నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికై ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి, మరియు మా గురువు గారు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ప్రముఖులు, చట్టాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఈ ప్రాంతంలో ఒక పెద్ద న్యాయవాదిగా, అంతకుముందు జీపీగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు దేవదానం గారు, మరియు స్థానిక పెద్దలు మిత్రుల్లో మత్సా వీర్రాజు గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి టీచర్స్ మరియు వారి తల్లిదండ్రులు, ఈ గ్రామ పెద్దలు, ప్రియమైన విద్యార్థులారు, చాలా సంతోషం. మన చర్ల ప్రాంతంలో తాలిపేరు సన్నిధిలో మరో కోనసీమగా పిలువబడేటువంటి మన ఆరుకొత్తగూడెం సత్యనారాయణపురం, ఈ చక్కని వ్యవసాయక ప్రాంతంలో చక్కని ఆదర్శ రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ చక్కని పాఠశాలను శ్రీ రామచంద్రుని పేరు మీదుగా ఏర్పాటు చేసుకోవటం, ఈ పాఠశాలలో ఇంతమంది పిల్లల్ని చేరదీసి చక్కని విద్యను అందిస్తున్నటువంటి నా శిష్యుడి కృష్ణమోహన్కు మరియు టీచర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది. ప్రతిసారి కూడా శిష్యుడు కృష్ణమోహన్ ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ అటెండ్ కాలేకపోయాం. ఈసారి తప్పకుండా హాజరు కావాలని, కృష్ణమోహన్ని నిండైన మనసుతో దీవించాలని. ఎందుకంటే 2000 నుంచి 2010 వరకు నేను చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు కృష్ణమోహన్ మా మొదటి తరం విద్యార్థి, సిఈసి గ్రూప్ చదువుకున్నాడు చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. చాలా సౌమ్యుడు, చక్కని విద్యార్థి, క్రమశిక్షణ గల విద్యార్థి. ప్రతిరోజు కూడా కళాశాలకు వచ్చి చక్కని విద్యను అభ్యసించి ఎంతో సదాశయంతో ఈనాడు తన స్వశక్తితో ఈ గ్రామంలో ఈ పాఠశాల నెలకొల్పి, అందులో శ్రీరాముడి పేరు మీదుగా ఈ పాఠశాలను నెలకొల్పి, మరి ఇక్కడ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఈ చిన్నారులకు విద్యను అందిస్తున్నటువంటి కృష్ణమోహన్ నిజంగా గొప్ప విద్యార్థిగా మేము భావిస్తున్నాం. ఆనాటి కాలంలోనే కృష్ణమోహన్లో చాలా తెలివితేటలు చూసాం. ఆనాటి కాలంలోనే పెద్దల్ని గౌరవించేటువంటి విధానాన్ని ఆ పిల్లోల్లో అప్పుడే చూసాం. మరి అంత చక్కని ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా, విద్యార్థులు ఎవరైనా తప్పకుండా ఉన్నత స్థానానికి వస్తారని టీచర్లుగా, గురువులుగా మేము భావిస్తూ ఉన్నాం. అదే జరిగింది. ఈ ఆరుకొత్తగూడెం గ్రామంలో ఈ పాఠశాల మరి ఇలా నిర్వహించుకోవటం, ఇంతమంది పిల్లలకి సేవ చేసేటువంటి కృష్ణమోహన్ శిష్యుణ్ణి మరొకసారి అభినందిస్తూ, ఇక మనందరికీ తెలిసినటువంటి, మనందరికీ కూడా మరి గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావటం నిజంగా ఈనాడు ఈ పాఠశాల ఎంతో మరి పుణ్యం చేసుకుందని చెప్పాలి. నూతన ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు మరి ప్రాంత అభివృద్ధికి పాటుపడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మారుమూల మండలం, ఏజెన్సీ మండలం, గిరిజన ప్రాంతం, ఈ యొక్క చర్ల మండలాన్ని అన్ని అంగులతోని ఇక్కడ ఇంకా మరిన్ని సౌకర్యాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సభాముఖంగా కోరుతూ ఉన్నాం. ఇక సత్యనారాయణపురం, ఆరుకొత్తగూడెం, నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాలను చూస్తున్నాను. చాలా మంచి రైతులు, చాలా ప్రేమగల రైతులు, చాలా ప్రేమగల ప్రజలు ఈ ప్రాంతానికి సొంతం.
ఎందుకంటే వీరి ఆదరణ, వీరి ఆప్యాయత, వీరి అనురాగం అనేటువంటిది వెలకట్టలేనిది. ఆనాడు నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్లలో పనిచేసేటప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు చర్ల కళాశాలకు వచ్చి చదువుకునేవారు. మరి అంతా పేరెంట్స్ కూడా చాలా క్రమశిక్షణ గల పిల్లల్ని యోగ్యులుగా తీర్చిదిద్దాలి, వారి అభివృద్ధి చేయాలనేటువంటి తపన కలిగినటువంటి ప్రేమత్వంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వారి వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ వారి పిల్లల్ని చదివించడానికి, వారి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. నిజమే, ఆనాటి కాలంలో జలగం వెంగళరావు గారి సమయంలో ఆనాటి ముఖ్యమంత్రిగా వెంగళరావు గారు ఉన్నప్పుడు ఈ తాలిపేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేయటం జరిగింది. ఆనాటి కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది అంటే ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క చలవ అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ చక్కని ప్రాంతంలో మరి నాలాంటి పాత గురువుని గుర్తించి అభిమానించి ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం అనేటువంటిది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి కార్యక్రమం ఇంకా ముందుగా సాగాల్సి ఉంది. కానీ పిల్లలందరూ కూడా పాపం ఇప్పటికే రకరకాల డ్రెస్సులతోని, రకరకాల వేషధారణతోని చాలా మంది పిల్లలు మరి ఎప్పుడు డాన్సులు వేద్దామని ఎదురు చూస్తున్నారు. పేరెంట్స్ కూడా ఆ పిల్లల డాన్సులు చూడటానికి చాలా ఆతృతగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాల్లో, వార్షికోత్సవాల ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది ఒక సుందరమైనటువంటి సమయం, ఒక సుందరమైనటువంటి స్వప్నం. పిల్లల డాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు పడే తపన ఒక తండ్రిగా నాకు తెలుసు. కాబట్టి ఎక్కువగా ఇక మాటలకు పరిమితం కాకుండా ఈ కార్యక్రమం ఇప్పటికీ ఒక సమయానికి చేరింది. కాబట్టి మధ్యాహ్న సమయానికి మరి దీన్ని ఎంత తొందరగా ఇది పూర్తి చేసి మీ డాన్సులు అవకాశం ఇస్తే అంత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరొక మారు ఈ పాఠశాలకు వచ్చి ఈ పిల్లలందరితో మాట్లాడి ఈ పేరెంట్స్ అందరినీ కూడా అభినందించుకునేటువంటి కార్యక్రమం మరొకటి భవిష్యత్తులో రూపకల్పన చేసుకొని ఈ ఆరుకొత్తగూడెం అనేటువంటి గ్రామం ఈ పాఠశాల అభివృద్ధి చెంది ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇక్కడి నుంచే డాక్టర్లు కావాలి, ఇక్కడి నుంచే ఇంజనీర్లు కావాలి, ఇక్కడి నుంచే రాజకీయ నాయకులు కావాలి, ఇక్కడి నుంచే డాక్టర్ గారి ఎమ్మెల్యే అయినట్లు దుమ్మగూడెం మండలం నుంచి, చర్ల మండలం నుంచి కూడా అనేక మంది పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకోవాలి అని కావలసినటువంటి ఆ అండదండలు ఏదైతే శ్రీరామచంద్రుడు నడియాడినటువంటి ప్రాంతం ఈ భద్రాచలం మన్యమని చెప్పుకుంటున్నాము. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా సంచరించినటువంటి పుణ్యధామం ఈ చర్ల మండలం అయితేనేమి, భద్రాచలం ఏజెన్సీ అయితేనేమి, పర్ణశాల అయితేనేమి, కాకతీయులు కూడా పరిపాలించినటువంటి మండలం చర్ల మండలం. కాకతీయులు ఏలినటువంటి అనేక గుర్తుల యొక్క నిలయంగా చర్ల మండలం బాసిల్లుతా ఉంది. చర్ల గ్రామంలో చూసినటువంటి కాకతీయ చెరువులు కానీ హిస్టారికల్కి సంబంధించినటువంటి విషయాలు మరొకసారి మాట్లాడదామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రేమతో నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.